హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో యూఎస్‌లో జరిగినటువంటి ఒక సాడ్ ఇన్సిడెంట్ గురించి అయితే మీకు చెప్దామనుకుంటున్నాను. అండ్ దానితో పాటు ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి రీసెంట్ టైమ్‌లో. నేను అప్పుడు రియాక్ట్ అవుదాం అనుకున్నాను. అప్పుడు వీడియోస్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకోగాని ఆ టైంలో అయితే చేయలేకపోయాను. సో, వాటన్నిటి గురించి అండ్ వాటి మీద నా ఒపీనియన్స్ కూడా మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ యూఎస్‌లో ఉన్నటువంటి లైఫ్ అందరిది ఒకే విధంగా ఉండదు అనేసి ఈ వీడియోలో మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. సరే ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఇది జరిగిందైతే ఏప్రిల్ 24న బట్ నిన్నటి నుంచి అయితే ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది కదా! అతని నేమ్ వచ్చేసి హర్షవర్ధన్. ఇండియాలో కర్ణాటక స్టేట్ మాండ్య డిస్ట్రిక్ట్ కొక్కేరి విలేజ్. ఇంతకు ముందు నుంచే యూఎస్‌లో ఉండేవాళ్ళంట. 2017 ఆ టైంలో ఇండియాకెళ్ళేసి మైసూర్‌లో అతనికి ఓన్‌గా ఒక కంపెనీనైతే స్టార్ట్ చేశారు. అండ్ అది రోబోటిక్స్‌కి సంబంధించింది. మన సరిహద్దులలో రోబోటిక్స్ ఉంటే దానికి చాలా వరకు యూసేజ్ ఉంటదని కూడా మోడీ గారితో మాట్లాడారంట ఆ టైంలో. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. వాట్ ఎవర్ రీజన్స్ 2022లో మళ్ళీ గూడా యూఎస్ వచ్చేసారు. వాళ్ళ యొక్క వీసా స్టేటస్ ఏంటి అని చెప్పేసి ఎక్కడా గూడా చెప్పలేదు. ఐ థింక్ వాళ్ళ వీసా స్టేటస్ గ్రీన్ కార్డ్ రానియండి, లేదు అనుకుంటే సిటిజన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే నార్మల్ వీసా హోల్డర్స్ అయితే ఇండియాకెళ్ళేసి అన్ని సంవత్సరాలుండి మళ్ళీ రిటర్న్ వచ్చేటటువంటి ఆప్షన్ అయితే లేదు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గూడా అంత ఈజీగా ఉండలేరు. మేబీ ఐ థింక్ నేనైతే సిటిజన్స్ అని అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీసా ఏ వీసా అనేదైతే ఎక్కడ గూడా మెన్షన్ చేయకపోయినా గూడా నేను అలా అనుకుంటున్నాను. మేబీ గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో, వాళ్ళు 2022లో మళ్ళీ యూఎస్ వచ్చారు. రీసెంట్‌గా ఈ మంత్ 24లో అతను గన్ తోటి అతను కాల్చుకొని వాళ్ళ భార్యని, వాళ్ళ అబ్బాయిని గూడా కాల్చేశాడు. వాళ్ళ భార్య పేరొచ్చేసి శ్వేతాపాణ్యం, అబ్బాయి పేరొచ్చేసి ధ్రువ. ఆ అబ్బాయి పెద్దబ్బాయంట. అతనికొచ్చేసి 14 ఇయర్స్. సో, ఆ అబ్బాయి గూడా చనిపోయారు. బట్ ఒక అబ్బాయి 7 ఇయర్స్ ఆ టైంలో ఇంట్లో లేడంట. పాపం బయటికెళ్ళాడంట. సో, అందువలన అతను బతికిపోయాడు. సో, వాళ్ళ వైఫ్‌ని, వాళ్ళ కుమారుడిని చంపేసి ఇతను గూడా చనిపోయాడు. యూఎస్‌లో వాషింగ్టన్‌లోని న్యూ క్యాస్టిల్‌లో ఉంటారు. మరి వాళ్ళ దగ్గర గన్ ఎక్కడిది అనుకోవచ్చు. అమెరికాలో లైసెన్స్‌డ్ గన్స్ ఆల్‌మోస్ట్ చాలా మంది మెయింటైన్ చేస్తూనే ఉంటారు. సో, చాలా మంది కూడా గన్ తోటే కాల్చుకొని చనిపోతూ ఉన్నారు. రీసెంట్‌గా ఒక అబ్బాయి స్టూడెంట్ కూడా చనిపోయాడు కదా! అప్పుడు మనకి చాలా మంది కూడా ఆ గన్ కల్చర్ వలన వేరే వాళ్ళు కాల్చేసి అని చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో. ఆ టైంలో నేను వీడియో చేయలేదు గానీ, యాక్చువల్లీ అతని అంతల అతనే అంటే గన్ కల్చర్ కాదు. అతనంతల అతనే గన్‌తోటి సూసైడ్ చేసుకున్నాడు. అతను తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో కొంచెం మెన్షన్ చేశా గానీ అంతగా చెప్పలేదు. సో, అదొకటన్నట్లు. యాక్చువల్లీ గన్ అమెరికన్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ యొక్క సేఫ్టీ పర్పస్‌న. నాకు మన ఇండియన్స్‌కి గన్స్ సూట్ అవ్వవనిపిస్తది. ఎందుకంటే మనం అంత ఎమోషన్‌ని అంత క్యారీ చేయలేం. సో, గన్స్ మన ఇండియన్ ఫ్యామిలీస్‌కి వెరీ డేంజరస్. అంటే వేరే వాళ్ళొచ్చి మనల్ని కాల్చడం కంటే కూడా డేంజరస్ అన్నట్లు. మనకు మనం గన్స్ ఉంచుకోవడం ఇళ్ళల్లో. మనం ప్రతి చిన్నదానికి కోప్పడతాం. ప్రతి చిన్నదానికి ఏడుస్తాం. ప్రతి దానికి డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. ప్రతి దానికి అంత ఎక్కువ రియాక్ట్ అయిపోతాం మన మెంటాలిటీస్. సో, మనకి గన్స్ అయితే సూట్ అవ్వవు. బట్ చాలా మంది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది కాకుండా లాస్ట్ మంత్ అంటే ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఇంకొక అతను కూడా కొల్లి అభిషేక్ అతనొచ్చేసి హెచ్-1బీ వీసా మీద ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి అయితే జాబ్ అయితే లేదంట అతనికి. సో, అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. అది కూడా మీ అందరికీ తెలిసిందే. అసలెందుకు రీజన్స్ వలన చనిపోయారు అనంటే, ఎవరైనా ఒకరు సూసైడ్ చేసుకుంటే నా ఒపీనియన్ ప్రకారం నేనేమంటాను అంటే, ఆ చనిపోయిన వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. అసలెందుకు సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ చనిపోయిందనుకోండి, హస్బెండ్ టార్చర్ పెట్టారు అంటారు. ఒకవేళ హస్బెండ్ చనిపోయారనుకోండి, వైఫ్ మంచిది కాదు అంటారు. ఒక కాలేజ్‌కెళ్ళే స్టూడెంట్ చనిపోయారనుకోండి, మార్క్స్ సరిగ్గా రాలేదో, లేకపోతే ఒక అమ్మాయి ఎంటనో, ఒక అబ్బాయి ఎంటనో పట్టినట్టున్నారు. అందుకోసమే చనిపోయారు అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకి మనం అనుకుంటాం గానీ, అసలు నిజంగా అక్కడ చనిపోయింది ఎందుకు అని చెప్పేసి ఎవ్వరికీ కూడా తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చనిపోయి ఉంటారు. సో, వాళ్ళకి వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకున్న వాళ్ళు ఎందుకు అనేదైతే మనమైతే చెప్పలేము. వీటికైతే రీజన్స్ అయితే ఏమి కూడా బయటికైతే తెలియలేదు. అంటే వాళ్ళైతే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇతను హర్షవర్ధన్ అనేది హెచ్-1బీలో ఉండేసి జాబ్ లేదు కాబట్టి చనిపోయారు అని చెప్పేసి అతనిది కొల్లి అభిషేక్ అని చెప్పేసి అతని యొక్క న్యూస్ అయితే వచ్చింది. అతను ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అతను అభిషేక్ అనే అతను. సో, అందువల్లనే నేనేమంటానంటే అమెరికాలో అందరి యొక్క లైఫ్ ఈక్వల్‌గా ఉండదు. ఈవెన్ హెచ్-1బీ వాళ్ళ లైఫ్ అందరు హెచ్-1బీ వాళ్ళది ఒకే విధంగా ఉండదు. ఎల్-1 వాళ్ళది అందరిది ఒకే విధంగా ఉండదు. హౌస్ వైఫ్‌లది అందరిది ఒకే విధంగా ఉండదు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ డిఫరెంట్, సిటిజన్స్ డిఫరెంట్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ వేలో దే హావ్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నట్లు. ఈవెన్ అది ఇండియాలో ఉన్నా కూడా, యూఎస్‌లో ఉన్నా కూడా. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవా అంటే, అందులో ఎలా ఉంటారు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియాలో అలానే ఉంటాయి. బట్ చాలామంది ఏంటంటే యూఎస్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటారు కదా! సో, దాని గురించి చెప్తున్నాను అన్నట్లు నేను. సో, ఎక్కడున్నా కూడా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జాబ్ రానియండి, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైఫ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కదా అని అనిపిస్తది. కాకపోతే నేను పెద్ద మోటివేషనల్ స్పీకర్‌ని కాదు. నేను ఎవరికీ కూడా మోటివేషన్ చేయను.
మోటివేషన్ అనేది మనం చెప్పినప్పుడు అంటే ఏదైనా విన్నప్పుడు ఈవెన్ నేను వింటూ ఉంటాను. నార్మల్‌గా ఎప్పుడైనా మనం కొంచెం లోన్‌లీగా అనిపించినప్పుడు, ఆ విన్నంత సేపే చాలా అని అనిపిస్తది. వన్స్ ఆ వీడియో ఆఫ్ చేసామంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. సో, నేను అందువల్ల అంత పెద్దగా మోటివేషన్స్‌ని ఎక్కువ నమ్మను కానీ, ఆ టైంలో వింటాను. ఆ టైంకి కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అమెరికాలో ఒక ఫ్లెక్సిబిలిటీ లైఫ్‌కి అలవాటు పడి, ఇక్కడ ఉన్నటువంటి ఇండివిడ్యువల్ లైఫ్ కానియండి, వాటెవర్ ఇట్ ఈస్ దీనికి అలవాటు పడేసి, మళ్ళీ తిరిగి ఇండియాకెళ్ళాలి అంటే చాలా మందికి నామూషిగా అనిపిస్తూ ఉంటది. అంటే అసలు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొని మళ్ళీ ఇండియా ఎళ్ళిపోతే పెద్ద ప్రాబ్లమ్ ఏమొస్తది నాకు అర్థం కాదు. అంతకు మించిన లైఫ్ ఇండియాలో కూడా ఉంది గదా! అని అనిపిస్తది. అండ్ ఇండియాలో గూడా చాలా వరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి గదా! ఈవెన్ స్టూడెంట్స్‌కి గూడా ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ చాలామంది స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఇండియాకి వెళ్ళాలి అని ఉన్నా గూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళేమనుకుంటారు? ఆ నలుగురు ఏమనుకుంటారు? అసలు ఆ నలుగురు ఎవరు అనేది ఎవరికీ తెలీదు గానీ, చూసే నలుగురు ఏమనుకుంటారు? చూసే నలుగురు ఏమనుకుంటారు? అని జెప్పేసి వెళ్ళకుండా ఉండేవాళ్ళు పాపం చాలా మందున్నారు. ఈవెన్ సరే ఆ నలుగురు ఏమనుకుంటారో గానీ, ముందు వాళ్ళ ఇళ్ళల్లో గూడా అంత సరైనటువంటి పొటెన్షియల్ లేదు. అంటే ఓకే. మీరు తిరిగి ఇండియాకి రండి. ఏమైంది ఇక్కడ గూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి గదా! కొంచెం లోన్స్ అటు ఇటు అయినా కూడా జాబ్ జేసి తీర్చుకోవచ్చులేండి అని జెప్పేసి చెప్పేవాళ్ళెవరు లేరు. ఎలా అయినా గూడా అక్కడ ఏదో ఒకటి జెయ్యి. ఏదో ఒక విధంగా నువ్వు సర్వైవ్ అవ్వు. ఏదైనా గూడా నువ్వు అక్కడే ఉండు అని చెప్పేవాళ్ళు చాలా వరకున్నారు. ఇది నా ఒపీనియన్ గాదు. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఫేస్ చేస్తూ వాళ్ళు చెప్పేది. అసలు కుదిరితే ఇండియాకెళ్ళాలని ఉంది మాకు. కానీ కాకపోతే అంత బయటి వాళ్ళు ఏమనుకుంటారో కాదు. ముందు మా ఇంట్లో వాళ్ళే మాకు సరైనటువంటి సపోర్ట్ ఇవ్వరు అని జెప్పేసి. ఇక్కడ ఈ సినారియోలో ఎవరిది గూడా తప్పు అని చెప్పలేము. కాకపోతే ఇక్కడ అవకాశం లేనప్పుడు ఇండియాకెళ్ళిపోతే పెద్ద ప్రాబ్లమ్ లేదు అని నేనంటాను. ఇక్కడ అవకాశం ఉంటే చాలా బావుంటది. అన్ని విధాలుగా అన్నీ ఉంటాయి. సాలరీస్ మంచిగా వస్తాయి. లైఫ్ స్టైల్ బావుంటది. ఇక్కడ అలవాటు పడిన తర్వాత ఇండియాకెళ్ళలేము. అన్నీ బావుంటాయి. కాకపోతే ఇక్కడ ఆ అవకాశం దొరకకపోతే ఇండియా గూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇండియాలో గూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని నేను చెప్తాను. రీసెంట్‌గా ఒక అబ్బాయి ఎఫ్1 స్టూడెంట్ అనుకుంటాను. ఐ థింక్ స్టేటస్ ఏంటి వీసా స్టేటస్ ఓపీటీయా ఏంటి అనేది నాకు తెలీదు గానీ, ఆ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ టైంలో నాకనిపించింది. అండ్ ఆ టైంలో చాలామందన్నారు అసలెందుకు చనిపోయాడు? మాకు చెప్పుంటే అయిపోయేది. అసలు మేమన్నీ జేసేవాళ్ళం అని జెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది. ఎవరు గూడా ఏమి చేయరు. వాళ్ళకి తెలుసు. అంటే ఎవరు గూడా ఎవరికీ ఏమి చేయరు. ఎస్పెషల్లీ ఇన్ యూఎస్‌లో పక్కనోడికి అంతగా సాయం చేసేవాళ్ళనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఇండియాలో అందరూ సాయం జేస్తున్నారా అని జస్ట్ చెప్తున్నానట్లు. ఇక్కడ మోస్ట్‌లీ గూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అండ్ ఎవరికి తోచిన పని వాళ్ళు జేస్తూ ఉంటారు. లేకపోతే ఇంట్లో వాళ్ళ లైఫ్ వాళ్ళది గాని పక్కనోళ్ళకి హెల్ప్ చేసేది ఆల్రెడీ ఎక్కడైనా తగ్గిపోయింది. బట్ ఇక్కడ మా చుట్టాలున్నారు. నేను యూఎస్ఏ వస్తే హెల్ప్ చేస్తారు. మా బాబాయ్ ఉన్నాడు. ఆల్రెడీ యూఎస్‌లో నా జాబ్‌లో పెట్టిస్తా అన్నాడు. మా మామయ్య ఉన్నాడు. ఒక కంపెనీ ఉంది మా మామయ్యకి. ఎవరు ఏమి జెయ్యరు. ఇక్కడికొచ్చాక మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి మీరే అడగడం మానేస్తారు. ఫస్ట్ మీరు అడగరు వాళ్ళని. మాకేదైనా హెల్ప్ చేయండి అని జెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు వాళ్ళు ఏమి చెప్పాలి కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు గానీ, ఇక్కడికొచ్చినాక గూడా అంత పెద్ద హెల్ప్ అయితే ఎవరు గూడా చెయ్యరు. అండ్ మరి కొంతమంది దగ్గరున్నోళ్ళు చెయ్యొచ్చేమో కొంతమందికి గానీ, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెప్పింది. మా బాబాయ్ ఉన్నారు. ఇండియాకొచ్చినప్పుడు రండి మేము జూసుకుంటాం అన్నారు. ఈవెన్ మొన్న ఐసీఈ టీమ్‌లో రైడ్స్ జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళు ఎవరికీ కూడా బయట పార్ట్ టైమ్ జాబ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నా గూడా ఫోను జేసి గూడా ఎవ్వరు గూడా అడిగిన వాళ్ళు లేరు పాపం వాళ్ళని. అంటే మీకు మనీ కావాలా? ఏమైనా హెల్ప్ చేయమా ఈ టైంలో అని జెప్పేసి. సరే అది బయట వర్క్ అనేది ఇల్లీగల్ అయినా గూడా కొంతమందికి వర్కౌట్ అవుతది గదా! ఆ టైంలో పాపం వాళ్ళు మానేసినా గూడా నేను కొంచెం సాయం చేశానులేండి. అంటే నేను చేసింది నేను చెప్పుకోకూడదు కానీ అండ్ మెయిన్‌లీ యూఎస్‌లో మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఈ 2 అనేది తప్పకుండా ఉండాలి. ఇప్పుడు జరిగేటటువంటి చాలా సూసైడ్స్‌కి మెయిన్ రీజన్ అంతే. అంటే ఎమోషనల్లీ డౌన్ అవ్వడం కానియండి, మెంటల్ స్ట్రెస్ ఉండడం మెయిన్ రీజన్స్ అయ్యుండొచ్చు. సరే వాళ్ళు ఎందుకు చనిపోయారనేది మనకు తెలియకపోయినా గూడా కామన్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, వీసా ప్రాబ్లమ్సా ఏవనేది ఎవరికీ కూడా తెలియకపోయినా కూడా మనం అంటే ఎమోషనల్లీ సరిగ్గా లేనప్పుడే మనకి అలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. అది యూనివర్సల్ ట్రూత్. అంటే మెంటల్లీ మనం డౌన్‌గా ఉన్నప్పుడు, మెంటల్‌గా చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నప్పుడు, అసలు ఇంక ఈ లైఫ్ వద్దురా బాబు! నేను పోయిన తర్వాత నా ఫ్యామిలీ మాత్రం ఎందుకు వాళ్ళని కూడా చంపేద్దాము అని చెప్పేసి అలాంటి లేనిపోని థాట్స్ వచ్చేది మనం మెంటల్‌గా సరిగ్గా లేనప్పుడే. అంటే ఆ స్ట్రెస్‌లో బాగా ఫీల్ అవుతున్నప్పుడు. ఏడు హెచ్-1బీలో ఉండేసి ఒకళ్ళు చనిపోయారు కదా! చాలామంది హెచ్-1బీలో ఉన్నప్పుడే అంటే వాళ్ళు ఫర్దర్‌గా యూఎస్‌లో ఉంటారా లేదా తెలీదు. జాబ్స్ ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. ఏవెన్ని రోజులు ఉంటాయో తెలీదు. కాకపోతే ఎక్కువ అతికి పోతూ ఉంటారనిపిస్తది నాకు. అంటే ఆల్రెడీ హౌసెస్ తీసుకుంటారు ఇక్కడ. నీకు ఒకవేళ జాబ్ పోతే 60 డేస్‌లో నీకు ఒక జాబ్ రాకుండా ఉంటే నువ్వు యూఎస్‌ని వదిలిపెట్టి ఎళ్ళాలి. నువ్వు ఆ లోన్స్ ఏమని క్లియర్ చేస్తావు? ఆ హౌసెస్‌కి ఈఎంఐలు ఏమని పే చేస్తారు? అట్‌లీస్ట్ 70% వరకు ఇంటికి లోన్ ఉంటది. 15% కారుకి లోన్ ఉంటది. ఓ 5% చిన్న చిన్న లోన్స్ ఉంటాయి. ఆ వచ్చే దాంట్లలో ఒక 10% తోటి తినడాలు, తిరగడాలు అవి ఇవి చేస్తూ ఉంటారు.
వన్స్ జాబ్ పోయిందనుకోండి, అంటే ఎట్లా సర్వే అవుతారు? అట్‌లీస్ట్ మనకి జాబ్ పోతే ఒక 5-6 మంత్స్ అయినా కూడా మన వెనక ఒక సాలరీ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ యూఎస్‌లో. అంటే జాబ్ పోయిన తర్వాత ఒక 6 మంత్స్ వరకైనా కూడా నువ్వు సస్టైన్ అవ్వగలగాలి. దెన్ ఇట్ విల్ బి ఓకే ఇక్కడ. అలా రాకుండా ప్రతి నెల జీతం వస్తే తప్ప రోజు గడవకుండా ఉంటారు. 100లో 70% వరకు హెచ్-1బీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కానియండి, ఈవెన్ చాలామంది గూడా వచ్చిన శాలరీస్ వచ్చినట్లే ఇంటికి, వాటికి, వీటికి అంటే ఇల్లనేది ఒకటి మనకి ఉండాల్సిందే కదా! ఒక ప్రాపర్టీయే కదా అనుకోవచ్చు. మన దగ్గర చాలా వరకు సేవింగ్స్ ఉన్నప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే నీ జాబ్ పోయింది. దెన్ ఓకే. పోయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. మనం ఒక 4-5 మంత్స్ అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ నాకు ఇంకో జాబ్ వచ్చే వరకైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటది అనేటట్లుగా ఉండనే ఉండదు. ఎప్పటికప్పుడు ఇంకా ఆ మంత్‌ది ఆ మంతే, ఆ మంత్‌ది ఆ మంతే అలానే అయిపోతుంటది. చాలామంది లోన్స్ పెట్టుకునే కదా! ఇక్కడ గూడా హౌసెస్ తీసుకుంటారు. సో, అది ఇంకా మెయిన్ స్ట్రెస్ అన్నట్లు. హెచ్-1బీలో ఉన్న వాళ్ళకి మెయిన్ స్ట్రెస్. మరి కార్లు కూడా నార్మల్ కార్స్ ఉండవన్నట్లు. పెద్ద పెద్దయి ఉంటాయి. బీఎండబ్ల్యూ ఇంకా ఓవర్ ఓకే. అంటే వాళ్ళు దానిని ఎఫర్ట్ చేయాలడిగితే నో ప్రాబ్లమ్. కాకపోతే వన్స్ అంటే దానికి వెనక గూడా మనకు కొంచెం బ్యాలెన్స్ ఉంటే బావుంటదని జెప్పేసి నా ఉద్దేశ్యం. మిగిలింది మీ ఇష్టం గానీ. అండ్ యూఎస్‌లో ఇంకోటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? పక్కనోళ్ళని చూసి ఎక్కువ ఫినాన్షియల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అని చూస్తారు. చాలా వరకు గూడా. ఈవెన్ అది ఇండియాలో గూడా ఉన్నదిలెండి. ఇండియాలో కూడా ఏం తక్కువ రాదు. ఇప్పుడు నేను చెప్పే వాటన్నిట్లలో మనం కూడా అక్కడ కూడా సఫర్ అవుతున్నా గూడా, ఇది మనకి తెలిసి తెలవని కంట్రీ. అంటే వన్స్ జాబ్ వెళ్ళిన తర్వాత మనం ఈ కంట్రీలో ఉండలేము. ఇండియాలో ఒకసారి జాబ్ పోయిన తర్వాత నువ్వు రోజు కూలి పనికైనా పోతావు. ఒక సిమెంట్ ఎత్తే పనికైనా పోయైనా ఒక 300, 500 ఈవెన్ అక్కడ కూడా సిమెంట్ ఎత్తినా కూడా రూ. 1000 కదా! సో, అలాంటి పనులు చేసినా కూడా మనం సర్వే అవ్వగలం. బట్ ఇక్కడ ఈవెన్ నువ్వు చేయడానికి రెడీగా ఉన్నా నువ్వు చెయ్యకూడదు గదా! నీతో పాటు ఉన్నటువంటి డిపెండెన్సీలకి వాళ్ళకి ఈఏడి ఉండదు. వాళ్ళు తిని కూర్చోవాల్సిందే. నువ్వు ఒక్కడివి జాబ్ చేస్తారు. సరే అమ్మాయిలో, అబ్బాయిలో ఎవరైతే హెచ్-1బీలో ఉంటారో వాళ్ళొక్కరే కదా జాబ్ చేసేది. సో, ఆ టైంలోనే తీసుకోవడం అనేది నేనైతే అంత వర్త్ ఇట్ కాదు అని చెప్తాను. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హెచ్-1లో ఉంటే దెన్ ఓకే. ఒకవేళ వైఫ్ జాబ్ పోయినా హెచ్-4 కింద డిపెండెన్సీగా మారొచ్చు. లేదంటే హస్బెండ్ జాబ్ పోయినా వైఫ్ మారొచ్చు కాబట్టి ఇద్దరు హెచ్-1 స్టేటస్‌లో ఉంటే ఓకే. కానీ ఓన్లీ వైఫ్ గాని, హస్బెండ్ అని ఎవరో ఒకరు స్టేటస్‌లో ఉండి ఇల్లు తీసుకునేయడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏండింకా చాలామంది లాస్ట్ టైమ్ ఆ హెచ్-1బీ అతను సూసైడ్ చేసుకున్నప్పుడు 10 ఇయర్స్ నుంచి యూఎస్‌లో ఉంటున్నాడంట సెటిల్ అవ్వలేదా అని జెప్పేసి. 10 ఇయర్స్ నుంచి యూఎస్‌లో ఉంటే సెటిల్ అవ్వాలి అని ఏమైనా రాజ్యాంగంలో రాసుందా? అందరి లైఫ్ ఒకే విధంగా ఉండదు గదా! ఈవెన్ అమెరికన్స్‌ది కూడా వాళ్ళ యొక్క లైఫ్ డిఫరెంట్. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఏమి ఉన్నోళ్ళు గాదు గదా! రోజు కూలీల మీద బతికే వాళ్ళున్నారు. హై రేంజ్ బీఎండబ్ల్యూలో తిరిగే వాళ్ళున్నారు. ఈవెన్ ఇండియాలో ఎలా ఉంటదో యూఎస్‌లో కూడా అలానే. కాకపోతే యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంటది. అండ్ టెక్నాలజీస్ వైస్‌గా యూఎస్ టాప్ మోస్ట్ కంపెనీ కాబట్టి చాలా వరకు మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు గానీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరూ గూడా డాలర్‌లలోనే ఈదుతూ ఉంటారు కాదు గదా! ఇక్కడ ఉండే వాళ్ళు గూడా నార్మల్ రేంజ్ వాళ్ళుంటారు. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. హై రేంజ్ వాళ్ళుంటారు. సో, వాళ్ళు గూడా. ఈవెన్ అమెరికన్స్ చూడండి చాలా వరకు గూడా వాళ్ళకి ఉంటాయి డిప్రెషన్స్. ప్రతి చిన్నదానికి డిప్రెషన్ అంటూ ఉంటారు అమెరికన్స్ కూడా. కానీ ఎప్పుడు గూడా వాళ్ళు సూసైడ్‌కి కమిట్ అవ్వరు. మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళని ఎప్పుడైనా గూడా. మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడు గూడా వాళ్ళు పక్కనోళ్ళతోటి పోల్చుకోరన్నట్లు. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెయిన్ పాజిటివిటీ. అమెరికన్స్‌కి ఇల్లు పోయిందనుకోండి, అన్నీ పోయాయని అనుకోండి. వాళ్ళు ఒక ప్లే కార్డ్ పట్టుకొని మాకు సాయం చేయండి అని చెప్పేసి అయినా కూడా రెడీగా బయట నిల్చొని అడుక్కోవడానికైనా కూడా వాళ్ళు ఎలాంటి వెనకాడరు. ఎలాంటి మొహమాట పడరు. పక్కనోళ్ళు మన గురించి ఏమనుకుంటారు అనేది ఉండదు. బట్ మనం అలా కాదు గదా! మనకేం లేకున్నా కూడా ఎక్కువ ఉందని చెప్పుకుంటాం. అలాంటప్పుడు మనం అసలు అలా వెళ్ళలేము. సో, అలాంటి టైంలోనే ఇలాంటివి కమిట్ అవుతూ ఉంటారన్నట్లు. ఇలాంటివి లేనిపోని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. సో, పక్కనోడితోటి అస్సలే పోల్చుకోవద్దు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అయితే మెయిన్‌లీ గూడా పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. నేనన్నాను ఒకవేళ ఆపర్చునిటీ లేకుంటే ఏమవుతది? ఇండియాకెళ్తే ఏమవుతది? అని జెప్పేసి. అమ్మో! అమ్మో! అసలు ఏదైనా గూడా చావైనా, బ్రతుకైనా ఇక్కడే. ఇంక ఇండియాకైతే ఇప్పడంతలా పోము మేము. ఎలా అయినా కష్టమో, నిష్ఠూరమో ఇక్కడే. ఓకే. అలా ఉండడం ఓకేలే. అది పెద్ద తప్పు అని నేననను కానీ, మరీ అంతకనము అసలు ఈడ ఉంటే ఇక్కడే, చావైనా బ్రతుకైనా ఇక్కడే అనంత ఏముంది అని అనిపిస్తది నాకు. చాలా మందున్నారు స్టూడెంట్స్ పాపం బయటికి చెప్పుకోలేని వాళ్ళు గాని. అండ్ లాస్ట్ టైమ్ అతను చనిపోయినప్పుడు గోఫండ్‌మీ ద్వారా ఫండ్స్ రైజ్ చేశారు. అంటే యూఎస్‌లో ఎవరైనా చనిపోతే మినిమమ్ $10,000 అలా అవుతాయి గదా! అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,00,000 అలా అవుతాయి గదా! సో, అప్పుడు గోఫండ్‌మీలు అని జెప్పేసి అలాంటి ఫండ్ రైజర్స్ ఉంటాయి కదా! సో, అందులో చేశారది. అండ్ ఈవెన్ నాకు కూడా ఇది నాది చెప్తున్నాను నేను. మేమొచ్చినప్పటి నుంచి ఇప్పటికి అమెరికాలో హౌస్ యొక్క రెంట్ డబల్‌కి ఎక్కువైంది ఆల్‌మోస్ట్. ఆల్‌మోస్ట్ అంతే అయిందన్నట్లు. అయినా కూడా ఏ రోజు కూడా నాకు హౌస్ తీసుకోవాలి అనేది ఉండదు. ఏదున్నా కూడా ఇండియాలోనే
పెట్టుకోవాలి తప్ప యూఎస్‌లో అస్సలే పెట్టుకోకూడదు. ఎంత రెంట్ పెట్టినా కూడా రెంట్‌కే ఉండడం తప్ప, అది కూడా మనకి ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటదో అంతకంటే ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇక్కడ కాదు. ఒక 30 మైల్స్ ఎళ్ళాలి. అక్కడ మన ఇండియన్ టెంపుల్స్ ఉంటాయి. ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటాయి. అక్కడ చాలామంది నన్ను అంటే మేము టెంపుల్స్‌కి కానియండి, లేదు అంటే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మీరెక్కడుంటారు అంటే, ఇలా ఇక్కడ ఉంటామన్నప్పుడు, రండి ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఉంది. మన తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి సెపరేట్ ఉంటాయి. తెలుగు కమ్యూనిటీ, తమిళ కమ్యూనిటీ, హిందీ కమ్యూనిటీ, నార్త్, సౌత్ అన్నీ కూడా ఉండండి అని చెప్పేసి. లేదు లేదు మేము అక్కడే ఉంటాము. నాకు అక్కడే మంచిగుంది. అంటే వేరే అమెరికన్స్‌తో ఉంటేనే బావుంది అని చెప్పేసి. సో, నాకు అంటే అలా అనిపిస్తదన్నట్లు. సో, అందుకోసం అక్కడికెళ్ళిన తర్వాత జనాభా ఎక్కువైతది. మన ఇండియన్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌లో పోల్చుకోవడం మొదలవుతది. ఆమెతోటి, ఈమెతోటి, వీళ్ళతోటి, వాళ్ళతోటి. సో, అవన్నీ ఉండకూడదు అంటే ఓన్లీ ఇక్కడ మామూలుగా అమెరికన్స్ రెగ్యులర్‌గా వర్క్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ మధ్యలో ఉంటేనే బావుంటదని చెప్పేసి అంటే నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో పెట్టినప్పుడు అడిగారన్నట్టు. మీరెందుకు అక్కడ ఉండడం మంచిదా? మన ఇండియన్స్ తెలుగు వాళ్ళున్న చోట చాలా ఉన్నారు కదా! అక్కడ ఉండొచ్చు కదా! అని. లేదు లేదు నాకు అక్కడ కంటే ఇక్కడే మంచిదనిపిస్తది. అది నా రియల్ ఎక్స్‌పీరియన్స్. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయన్నట్లు నాకు. సో, ఇంక అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తే చాలా లెంత్ అవుతది కాబట్టి. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర చాలా కంటెంట్ ఉంది. ఆల్మోస్ట్ మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఒపీనియన్స్‌ని కూడా తప్పకుండా మీరు షేర్ చేయండి. వాటి మీద కూడా మనం వీడియోస్ చేద్దాం. బై బై.